హలో. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనకి 3 ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ సేల్‌కొచ్చిందండి. ఓనర్ గారు చాలా నీట్‌గా దగ్గరుండి కట్టుకున్న అందమైన ఇల్లు. హౌస్ పరంగా అయితే గనక చాలా బావుందండి. సో, మొత్తం మనకి 3 అంతస్తులో ఉండే బిల్డింగ్ అనమాట. గ్రౌండు, ఫస్టు, సెకండు పైన పెంట్ హౌస్ కూడా ఉందండి. మొత్తం 88 గజాల్లో ఉంటుంది. రోడ్డు మనకిక్కడ చూడవచ్చు 16 అడుగుల రోడ్డనమాట. సిమెంట్ రోడ్డండి. 25, 32 కొలతల్లో ఉండే ఈ బిల్డింగ్ మనకి సేల్‌కొచ్చిందండి. మొత్తం 88 గజాల హౌసు. ఈ ప్రాపర్టీ విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే కానూరు క్లాస్ ఏరియాలో సేల్‌కొచ్చిన హౌస్ అండి. కానూరు క్లాస్ ఏరియాలో సేల్‌కొచ్చింది. సో, ఈ ప్రాపర్టీ అనేది 1,35,00,000 సేల్‌కొచ్చిందండి. లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అందుబాటులో లేదు. వీడియో వచ్చిన తర్వాత మరొకసారి అప్‌లోడ్ చేస్తాం. సో, ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్‌కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి. దక్షిణం స్థలం, తూర్పు గుమ్మాల్లో కన్‌స్ట్రక్షన్ చేసిన ఇండివిడ్యువల్ హౌసు. సుమారుగా 10 ఇయర్స్ లోపండి బిల్డింగ్ కట్టి. స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ బెడ్‌రూము, ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్‌రూము, సెకండ్ ఫ్లోర్‌లో కూడా డబుల్ బెడ్‌రూమ్ అయితే ఉందండి. సో, మీరుంటూ రెంట్‌కి ఇవ్వడానికి కూడా బావుంటుంది. కానూరు క్లాస్ ఏరియాలో సేల్‌కొచ్చిన హౌస్ అనమాట. సో, ఈ ప్రాపర్టీ నచ్చితే గనక తప్పకుండా తీసుకోండి. మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే ప్లాన్ అప్రూవల్ ఉంది. డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్‌గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు. మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం. సో, ఈ ప్రాపర్టీ నచ్చితే గనక వాట్సాప్ నంబర్‌కి లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నంబర్ సంప్రదించి విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్‌ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్‌ని యాక్టివ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానెల్‌లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్‌ని అప్‌లోడ్ చేస్తూనే ఉన్నాం. సో, వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్‌కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా బెల్ సింబల్‌ని యాక్టివ్ చేసుకోవాలి. ఓకే అండి. థాంక్